లోకల్ బాడీ ఓ మిస్టీరియస్ సమస్యగా అయితే మారిందని చెప్పాలా. ఆల్మోస్ట్ మనకి 18 నెలలుగా అయితే గడుస్తోంది. మనకి నిన్న మొన్న వినిపించిండే ఈ జూన్ ఎండింగ్‌లా ఎన్నికలు వస్తాయి. ఇంక ఎందుకంటే నిన్న క్యాబినెట్ మీట్ కూడా జరిగింది. క్యాబినెట్ మీట్‌లో ఈ లోకల్ బాడీ ఎన్నికల మీద స్పష్టం వస్తది. అవసరమైతే నిన్ననే క్యాబినెట్ మీట్ అయిపోయిన వెంటనే డేట్ ప్రకటిస్తారన్నటువంటి మాట అయితే వినిపించిండే. అంటే జూలై ఫస్ట్ వీక్‌లో, సెకండ్ వీక్‌లా ఎలక్షన్స్ కూడా జరుగుతాయని చెప్పిండే. దానికి ఎందుకు జరుగుతాయనేటువంటిది బలంగా ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే ఆల్మోస్ట్ 9,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం రైతు భరోసా అయితే వేసింది. 9 రోజులనే కంప్లీట్ చేసేసింది. అంటే రైతు భరోసా వేసి ఇమీడియట్గా ఎలక్షన్స్కి పోతుందని అందరూ కూడా నమ్ముతున్నారు ఇప్పటికి కూడా. అయితే నిన్న కోర్టులో దీని మీద డిస్కషన్ జరిగితే అంటే ఎలక్షన్స్ చేస్తలేరు, 18 నెలల నుంచి గ్రామాలన్నీ కూడా స్థానిక పాలన అంతా కూడా ఇక అధికారుల చేతుల్లోనే ఉంది. గ్రామాలన్నీ కూడా అభివృద్ధి కుంటుపడుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ వస్తలేవు, డెవలప్మెంట్స్ ఫండ్స్ లేవు. ఇంకా గత ప్రభుత్వంలో మేము చేసినటువంటి పనులకి బిల్స్ రాలేదు అని అరుగోసపడుతున్నటువంటి కొద్దిమంది కోర్టు పోయి ఎప్పుడు చేస్తారు ఎలక్షన్స్ అని పోతే నేను దాని మీద డిస్కషన్ జరిగితే ఇంకా ఇంకో నెల కూడా పట్టేటువంటి అవకాశం ఉందని అయితే చెప్తున్నారంట. ఎందుకంటే గవర్నమెంట్ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కూడా పెంచి ఇవ్వాలన్నటువంటి నేపథ్యంలో 42% రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దానికోసం అయితే వెయిట్ చేస్తోంది. అది పార్లమెంటు పంపించారు, పార్లమెంట్లో అయితే పెండింగ్లో ఉంది. ఇక గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది TTT అనేటువంటిది అయితే కంపల్సరీ ఫాలో కావాలి, 50% రిజర్వేషన్ పెంచొద్దు అన్నటువంటిది. మరి వీళ్ళకి 42% ఇస్తే రిజర్వేషన్ని ఇచ్చే పరిస్థితి అయితే రాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అది కోర్టు నుంచి అనుమతి వచ్చిందాడే ఎలక్షన్స్కి పోతాము, లేదనుకుంటే దాని మీద డిస్కషన్ జరుగుతుందని గవర్నమెంట్ సంబంధించినటువంటి లాయర్లు చెప్తే కోర్టు కూడా కొంచెం అసహనం అయితే వ్యక్తం చేసిందంట. గతంలో నెల రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పినారు, ఇప్పుడు మళ్ళీ నెల అడుగుతున్నారని చెప్పేసి. అయితే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటంటే కోర్టుకు విన్నవించింది గవర్నమెంట్ ఓ నెల రోజులు పడుతుందేమో దీని మీద సంబంధించిన ఈ డిస్కషన్ మీద. నెల రోజులు మనకు క్లారిటీ రావచ్చు, నెల రోజుల తర్వాత దీని మీద మేము క్లారిటీ ఇస్తామని చెప్పేసి. వన్స్ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 2 నెలలు ఈసీ తీసుకునేటువంటి అవకాశం ఉందట. అంటే ఈసీ సంబంధించినటువంటి లాయర్ కూడా గవర్నమెంట్ మాకు ఒకసారి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ చేయడానికి ముగించడానికి మాకు 2 నెలలు పడుతుందని కూడా చెప్పినారట. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే జూన్లో నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నారు, జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కంప్లీట్ అయిపోతుందంటే నిన్న కోర్టుకు విన్నవించినట్టు, గవర్నమెంట్ లాయరే కోర్టుకు విన్నవించినట్టు నెల రోజుల టైం పడుతుందంటే ఆల్మోస్ట్ జూలై ఎండ్ వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈసీకి గోహెడ్ అని చెప్తే వాళ్ళు 2 నెలలు అంటే ఆల్మోస్ట్ ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా లోకల్ బాడీ ఇక జరగదేమో అన్నటువంటి మాట అయితే మనకి సుస్పష్టం అని చెప్పలేము కానీ అస్పష్టంగా అయితే అనిపిస్తోంది. అంటే ఆల్మోస్ట్ ఆగస్టు సెకండ్ వీక్ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ సెప్టెంబర్ లాస్ట్ వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగవా అనేటువంటిది ఈ కోర్టులో జరిగినటువంటి డిస్కషన్ బట్టి చూద్దాం. మరి ఈ మంత్ ఎండ్ నోటిఫికేషన్ ఇస్తారా, జూలైలో జరుపుతారా ఫస్ట్ చెప్పినట్టు. ఎందుకంటే రైతు భరోసా ఇచ్చిండ్రు, దాని ఇంపాక్ట్ ఇమీడియట్ ఉంటుంది లోకల్ బాడీకి వెళ్తే అని. కానీ మరి ఈ రిజర్వేషన్లు తేలకుండా, ఎందుకంటే చాలా బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి రిజర్వేషన్లు తేల్చిపోవాలని చెప్పేసి. ఇక ప్రభుత్వ పెద్దలు, మంత్రివర్గంలోని పెద్దలు కూడా కొద్దిమంది అంటున్నారు రిజర్వేషన్లు తేల్చిన తర్వాతనే పోతామని చెప్పేసి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి సెప్టెంబర్ వరకు కూడా ఇది ప్రొలాంగ్ అవుతుందా, జూలైలోనే ఎన్నికలు జరుగుతాయా, ఇప్పటికైతే మిస్టరీ.